ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీషో హాల్ వీడియో అండి. సో మీషో నుండి నా కిచెన్ కోసం కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ యుటెన్సిల్స్ అయితే ఆర్డర్ చేశానండి. లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన కలెక్షన్ అంతా అన్బాక్సింగ్ చేసి క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎంత పడింది అనేది ఈచ్ వన్ బై వన్ చెక్ చేసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇండక్షన్ బేస్ వచ్చిన బౌల్స్ ఆర్డర్ చేశానండి. అంటే ఇది మనం కుకింగ్ కోసం యూజ్ చేయొచ్చు, అలాగే డైరెక్ట్గా సర్వింగ్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దామండి. ఇవి వచ్చేసి సెట్ ఆఫ్ 2 స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అనమాట. ఇవి కుకింగ్ కోసం యూజ్ చేయడానికని తీసుకున్నానండి. ఇవి ఏంటంటే ఇండక్షన్ సపోర్టబుల్ బేస్ ఉంటుంది దీనికి. ఇది వచ్చేసి కాంబో సెట్ అండి, 2 పీస్ సెట్ అనమాట. సో ఇండక్షన్ సపోర్టబుల్ బేస్ ఉన్న స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ విత్ లిడ్స్ అండి. ఒకసారి చూపిస్తాను. సో ఇలా మనకి 2 సైజెస్లో వచ్చాయండి. ఒకటి వచ్చేసి స్మాల్ సైజ్ అండ్ ఇంకొకటి వచ్చేసి బిగ్ సైజ్ అనమాట. మనకి ఇక్కడ బాటమ్ చూసుకున్నట్లయితే ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ అండి. జనరల్గా మనకి శాండ్విచ్ బాటమ్ ఉంటే ఇండక్షన్ స్టవ్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఫ్లాట్ బాటమ్ వచ్చినా కూడా మనకి ఇండక్షన్ స్టవ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. వీళ్ళు మనకి క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారండి, ఇది ఇండక్షన్ సపోర్టబుల్ బాటమ్ అని చెప్పేసి. సో హ్యాపీగా మనం గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా కుకింగ్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ బౌల్స్ ఏంటంటే కుకింగ్కి యూజ్ చేసి డైరెక్ట్గా సర్వింగ్కి కూడా అలాగే యూజ్ చేసుకునేలాగా ఉంటాయి. బాటమ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్ బాటమ్ అండి. అండ్ లోపలంతా వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ అనమాట. సో లిడ్ పెడితే ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అండి, బిగ్ సైజ్. స్మాల్ సైజ్ వచ్చేసి ఇదండి. ఇది సో బౌల్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీని బాటమ్ కూడా మనకి ఫ్లాట్ బాటమ్, అండ్ ఈ బాటమ్ కూడా మనకి ఇండక్షన్ స్టవ్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి మనకి లిడ్ కూడా ఇలా స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి లిడ్. సో ఇది వచ్చేసి స్మాల్ సైజ్ అండి, బిగ్ సైజ్ ఉంది, స్మాల్ సైజ్ ఉంది. ఇందులో మనకి 2 పీస్ సెట్ అనే కాదండి, 4 పీస్ సెట్ అలా కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే 2 పీస్ కావాలని చెప్పేసి ఆర్డర్ చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో ఇండక్షన్ సపోర్టబుల్ బేస్ ఉంది కాబట్టి మనం బోత్ గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేయొచ్చు, అలాగే ఇండక్షన్ స్టవ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దట్ విత్ లిడ్స్ వచ్చాయి కాబట్టి ఇంకా మళ్ళీ మనం సపరేట్ గా వీటికి లిడ్స్ కొనడం అదంతా అవసరం లేదనమాట. ఈ సెట్ ప్రైస్ వచ్చేసి 383 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒక సర్వింగ్ బౌల్ అనేది ఆర్డర్ చేశానండి. ఇది కూడా మనకి విత్ లిడ్ వస్తుందన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. ఇది వచ్చేసి డబుల్ వాల్ సర్వింగ్ బౌల్ అండి. ఇది మనకి విత్ గ్లాస్ లిడ్ వస్తుందన్నమాట. సో సైజ్ వచ్చేసి చిన్న సైజేనండి. మనం ఏదైనా కర్రీస్ ఒక 1/2 kg నుండి 750 grams వరకు కుక్ చేసింది అయితే ఈజీగా పడుతుందన్నమాట. సో చిన్న సైజేనండి. 1 kg అయితే ఇందులో పెట్టలేము. 1/2 kg నుంచి 750 grams ఆఫ్ వెజిటబుల్ కర్రీ ఏదైనా సరే ఇందులో మనము సర్వ్ చేయడానికి బాగుంటుంది. సో ఇదంతా బెల్లీ షేప్ అంటామన్నమాట. బెల్లీ షేప్ సర్వింగ్ బౌల్ సెట్ అనమాట ఇది. సో లిడ్ చూసుకున్నట్లయితే మనకి గ్లాస్ లిడ్ వస్తుందండి. సో ఇలా ఉంది లిడ్ వచ్చేసి. అండ్ మనకి ఇది బౌల్ చూసుకున్నట్లయితే డబుల్ వాల్ బౌల్ అండి. సో మనకి ఇలా డబుల్ వాల్ ఉండడం వల్ల ఏంటంటే హీట్ అనేది ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. ఇట్లా బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది. సైజ్ కూడా మనకి రెగ్యులర్గా యూజ్ చేసే సైజే అనమాట. ఇంట్లో ఒక 3 members 4 members ఉన్నారంటే వాళ్ళకి సరిపడిన కర్రీ అనేది కుక్ చేసిన తర్వాత ఇందులో పెట్టేసి డైనింగ్ టేబుల్ పైన సర్వింగ్ కోసం యూజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సర్వింగ్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 470 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సెట్ ఆఫ్ 3 స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ ఆర్డర్ చేశానండి. ఓపెన్ చేద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకి సెట్ ఆఫ్ 3 స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ అండి. సో కిచెన్ లోకి మనకి డిఫరెంట్ సైజెస్ లో స్టీల్ స్టోరేజ్ బాక్సెస్ కావాలంటే ఇది ఒకసారి ట్రై చేయొచ్చండి. క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ సైజ్ అండి, చిన్న సైజ్ అనమాట. మనము ఏదైనా సరే ఏదైనా పొడులు చేసి పెట్టుకున్నప్పుడు, లేదంటే ఏదైనా మసాలాస్, స్పైసెస్ అట్లాంటివి స్టోర్ చేసి పెట్టుకోవడానికి ఈ సైజ్ అనేది సఫిషియెంట్ గా ఉంటుందన్నమాట. దీని లిడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి లిడ్ అండ్ బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. స్టీల్ క్వాలిటీ మంచి స్ట్రాంగ్ స్టీల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి మీడియం సైజ్ అండి.
దీనికి కూడా సిమిలర్ లిడ్ ఉంటుందండి. అండ్ మనకి బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి సెకండ్ సైజ్ అండి, అంటే మీడియం సైజ్ అనమాట. ఇందులో మనకి బిగ్ సైజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో దీని లిడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనం ఈ ఓపెనింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. మరీ టైట్ లిడ్స్ లాగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. మనం రెగ్యులర్ యూసేజ్కి చాలా బాగుంటాయి ఇవి. సో ఒకే సైజులో కాకుండా డిఫరెంట్ సైజెస్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇలాంటి సెట్ చాలా బాగుంటుందండి. మనం అంటే క్వాంటిటీస్ అన్నీ ఒకే క్వాంటిటీ స్టోర్ చేసి పెట్టుకోం కదా. కొన్ని ఏంటంటే చిన్న క్వాంటిటీ సరిపోతాయి, కొన్ని ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి, 1/2 kg 1 kg అలా. సో అలా డిఫరెంట్ క్వాంటిటీస్ కావాలి అనుకున్న వాళ్ళకి డిఫరెంట్ సైజెస్లో బాక్సెస్ చూస్తారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. సో మనకి ఇలా కంప్లీట్గా సెట్ ఆఫ్ 3 వస్తాయన్నమాట. స్మాల్ సైజ్, మీడియం సైజ్ అండ్ లార్జ్ సైజ్. చాలా బాగుందండి. స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్ స్టీల్. అండ్ చూడటానికి కూడా బాక్సెస్ అనేవి చాలా బాగున్నాయన్నమాట. ఈ కంప్లీట్ సెట్ ప్రైస్ వచ్చేసి 481 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్ట్రైనర్ ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి స్ట్రైనర్ అనమాట. నేను ఇది యాక్చువల్గా లాస్ట్ టైం ఒకసారి ఆర్డర్ చేశాను, బట్ డ్యామేజ్డ్ వచ్చిందనమాట కంప్లీట్గా. సో మళ్ళీ ఆర్డర్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాను. ఇది చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఏదైనా సరే వెజిటబుల్స్ అవనివ్వండి, ఫ్రూట్స్ అవనివ్వండి, అలా మనము వాష్ చేస్తాం కదా ట్యాప్ కింద పెట్టేసి. సో వాష్ చేసినప్పుడు వాటర్ అనేది కంప్లీట్గా డ్రైన్ అయిపోతాయి అన్నమాట. సో బాగుంటుంది ఈ స్ట్రైనర్ అనేది. కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి యూస్ చేయడానికి కూడా బాగుంటుంది. అండ్ మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్టాండ్ లాగా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా మనకి సర్ఫేస్కి టచ్ అవ్వకుండా ఇలా స్టాండ్ ఇచ్చారు. అండ్ దీనికి మనకి 2 హ్యాండిల్స్ వచ్చాయండి. అంటే బరువుగా ఉన్నప్పుడు మనము డైరెక్ట్గా పట్టుకోలేం కదా, సో హ్యాండిల్స్ ఉంటే బెటర్ అనమాట. సో కంప్లీట్గా స్ట్రైనర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉంటుందండి, మరీ హెవీ అయితే ఏం కాదు. సో లైట్ వెయిట్ ఉండడమే బెస్ట్. మనం ఏదైనా సరే వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీని విడ్త్ అదంతా కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. రెగ్యులర్ బేసిస్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. స్ట్రైనర్ ప్రైస్ వచ్చేసి 355 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి హాట్ పాట్ అయితే ఆర్డర్ చేశానండి. సో ఇది వచ్చేసి హాట్ పాట్ అండి. మనకి మంచి బ్రింజాల్ కలర్ అంటారు కదా, సో అలాంటి కలర్లో ఉందన్నమాట. బట్ క్వాలిటీ అయితే యావరేజ్ ఉందండి. సో చూడొచ్చు, నేను జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ క్వాలిటీ అయితే కొంచెం లో క్వాలిటీ లాగానే ఉందన్నమాట. సో లిడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. హాట్ పాట్ బౌల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో కంప్లీట్గా లోపలంతా మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది. అండ్ బయట వైపు వచ్చేసి ఇలా మంచి బ్రింజాల్ కలర్లో ఉందన్నమాట. కలర్ బాగుంది, కాకపోతే ఏంటంటే క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉందన్నమాట. లిడ్ అదంతా చూసినట్లయితే యావరేజ్గా అనిపించింది నాకు. బట్ యూజ్ చేస్తే ఎంతసేపు వరకు హీట్గా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడాలన్నమాట. లుక్ వైజ్ మనం మామూలుగా చూస్తే మటుకి యావరేజ్ క్వాలిటీ ఉందండి. సో ఇలా ఉంటుందన్నమాట హాట్ పాట్ వచ్చేసి. ఈ హాట్ పాట్ ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీషన్స్ ఉన్న ప్లేట్స్ ఆర్డర్ చేశానండి. ఇవేంటంటే బటర్ఫ్లై షేప్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆర్డర్ చేశానమాట. సో 4 పార్టీషన్స్ వచ్చేసి స్పూన్ కూడా పెట్టుకునేలాగా ఉంది. సో బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి సెట్ ఆఫ్ 2 ఉన్నాయి, సెట్ ఆఫ్ 4 ఉన్నాయి, తర్వాత సెట్ ఆఫ్ 6 కావాలంటే కూడా పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఇదేంటంటే టిఫిన్స్కి అట్లా సెట్ అవ్వదండి. ఓన్లీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ అలా వేసి ఇవ్వాలంటే చిన్న చిన్న పార్టీషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్నాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టి సర్వ్ చేయడానికి బాగుంటుందన్నమాట. స్పెషల్గా ఇది కిడ్స్కి అయితేనే బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది మోడల్, సో అందుకని ఆర్డర్ చేశాను. కంప్లీట్గా ఇలా ఉంటుందండి ప్లేట్ వచ్చేసి. సో నేను ఆర్డర్ చేసింది ఏంటంటే సెట్ ఆఫ్ 2 ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో స్టార్టింగ్ అయితే సెట్ ఆఫ్ 2 పీసెస్ ఉన్నాయండి. బట్ మనకి ఇంకా ఎక్కువ పీసెస్ కావాలి అంటే కూడా సెట్ ఆఫ్ 4, సెట్ ఆఫ్ 6 అలా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై షేప్లో ఉన్న స్నాక్ ప్లేట్. ఈ స్నాక్ ప్లేట్స్ ప్రైస్ వచ్చేసి 372 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఒకటి స్పూన్ రెస్ట్ ఆర్డర్ చేశానండి, చూపిస్తాను. మనకి స్పూన్ రెస్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది ఏంటంటే కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ ఉందండి. బట్ వాళ్ళు మనకు పంపించింది ఏంటంటే ఇది స్టీల్ ప్లేటే, కాకపోతే ఇలా బ్లూ షేడ్లో ఉందన్నమాట.
సో ఇలాంటిది ఎందుకు పంపించారో తెలీదు. నేను ఆర్డర్ చేసింది అయితే కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అండి. మీకు ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట జనరల్లీ ఎలా ఉంటుంది ఏంటి అనేది. దీనికి మనకు ఒక స్టాండ్ వస్తుందన్నమాట. ఈ స్టాండ్ని మనం ఈ ప్లేట్కి ఫిక్స్ చేయాలి. సో ఒకసారి ఫిక్స్ చేసి చూపిస్తాను. స్టాండ్ని ఫిక్స్ చేశాక ఇలా ఉంటుందండి. మనకి కుకింగ్ చేస్తాం కదా, కుకింగ్ చేసినప్పుడు స్పూన్ రెస్ట్ కావాలి కాబట్టి నార్మల్గా అయితే నేను స్టీల్ ప్లేట్లో అలా పెడతాను. బట్ ఈ మధ్య కొన్ని స్పూన్ రెస్ట్లు తీసుకున్నాను, వాటిని కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పర్టికులర్ స్పూన్ రెస్ట్లో మనకి అడ్వాంటేజెస్ 2 ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే మనము లిడ్ తీసి కర్రీ చూస్తాం కదా, కర్రీ కలపడానికి. సో ఆ లిడ్ మనం పక్కన పెడితే దానిలోంచి వాటర్ అంటే స్టీమ్ అనేది వాటర్ లాగా మనకు అక్కడ ఏరియాలో అంతా పడుతుంది కదా. సో అలా పడకుండా ఉండాలంటే మనం కుకింగ్ చేసే అప్పుడు ఏదైతే లిడ్ ఉంటుందో లిడ్ తీసినప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుందన్నమాట ఈ సపోర్ట్తోని. అండ్ మనకి ఇటువైపు ఏంటంటే స్పూన్ కలుపుతాం కదా కర్రీస్ చేసేటప్పుడు. సో కలిపిన తర్వాత మనం ఆయిల్ అదంతా కింద పడకుండా ఈ ప్లేస్లో మనం స్పూన్ని రెస్ట్ చేయడానికి ఉంటుందన్నమాట. సో 2 in 1 యూజ్ అవుతుంది. మనకి ప్లేట్ని హోల్డ్ చేస్తుంది, అలాగే స్పూన్ని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. స్పూన్ రెస్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో మనం ఇలా స్క్రూస్ పెట్టేసుకుంటే బ్యాక్ సైడ్ ఈ స్టాండ్ అనేది ఇలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. చూసారు కదండి, మీషో నుండి నేను ఆర్డర్ చేసిన స్టీల్ యుటెన్సిల్స్ కలెక్షన్ అంతా. సో మీకు ఈ కలెక్షన్ అంతా ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.